పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికాకు తేరుకోని షాక్ ఇచ్చింది భారత్. రష్యా నుండి ఆయిల్ దిగుమతులు ఆపితే కదా అంటూ అధికార వర్గాలు స్పష్టం చేసినట్టుగా జాతీయ మీడియా చెప్తోంది. 2022 నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కంటిన్యూ అవుతున్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే యుద్ధ విమానాలు తిరుగుతున్న హర్ముజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర మార్గాల నుంచి భారత్ దిగుమతులు చేసుకుంటోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా కత్తులు నూరిన క్షణమే భారత్ అప్రమత్తమైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికంటే ముందు అలర్ట్ అయింది. హర్మూజ్ జలసంధి నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. వేర్వేరు మార్గాల్లో క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. ఫిబ్రవరి గణాంకాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. గత నెలలో 55% ముడి చమురును హర్మూజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. యుఏఈలోని హబ్షాన్ పైప్ లైన్ నుండి, సౌదీలోని యాన్బూ పైప్ లైన్ నుండి దిగుమతి చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎల్పీజీ సరఫరాలోనూ ఎలాంటి సమస్య రాకుండా భారత్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేందుకు చర్యలను చేపట్టింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని రిఫైనరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అదే సమయంలో ఖతర్ నుంచి ఎల్ఎన్జీ సరఫరాలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఖతర్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ ఉండడం, అక్కడి నుండి అధిక మొత్తంలో ఎల్ఎన్జీ దిగుమతులు హర్మూజ్ జలసంధి నుంచి రావాల్సి ఉండడంతో కాస్త ఇబ్బంది ఎదురవుతున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ విషయంలోనూ ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది. అమెరికా నుండి కూడా ఇంధనం దిగుమతులు పెంచుకునేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. ఆల్రెడీ $15 బిలియన్ మేర దిగుమతులు చేసుకుంటోంది. అక్కడ లభ్యతే ఉంటే మరింతగా ఇంపోర్ట్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ఎక్కడ నుండి ఎంత కొనాలో, ఏమి దిగుమతి చేసుకోవాలో తామే నిర్ణయం తీసుకుంటామని, ఎవరి పత్తనం ఉండదని భారత్ నిక్కచ్చిగా చెబుతోంది.